ఉండి అన్న రెడీ చేస్తాను సాగు నిన్ను ఎవరో దింపను 5 నిమిషాలని పర్లేదు మీరు ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈవేళ చాలా మంచి రోజు. ఎందుకంటే తాడేపల్లిగూడానికి శ్రీ బాపయ్య శర్మ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కోట రాంబాబు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా పండి కష్టం ఏంటో మాకు తెలుసు, ఎంత పోరాటం చేసామో. మాతో పాటు శ్రీనివాస వర్మ గారు కూడా మరి ఆయన వచ్చి సోమవీర్రాజు గారు, శ్రీనివాస వర్మ గారు, వెంకయ్యనాయుడు గారు మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు. మన గోకరాజు గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన ఊరు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్రుడైనటువంటి మాణిక్యాలరావు గారు మా మిత్రులు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే వాళ్ళ అమ్మాయి చాలామంది దగ్గర నాయకులు తిరగడం, ఇక్కడ కుదరదని చెప్పడం. మరి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చేస్తానమ్మా, ఆ బాధ్యత నాది. ఫైనల్ చేశారు. ఈరోజే పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఈయన జయంతి కాబట్టి ఈరోజు పెడితే బాగుంటుందన్న ఆలోచనతో నేను రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ 10:20కి ఫ్లైట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈ కార్యక్రమం కోసం మాణిక్యాలరావు గారి విగ్రహావిష్కరణ ఏదైతే ఉందో అది నేను లేకుండా జరగడం నాకైతే ఇష్టం లేదు. గౌరవ శాసనసభ్యులకు కూడా మీరు లేకుండా ఇది చేయడానికి వీలు లేదు. ఆయన యొక్క మనసుకు ఆత్మీయుడిని నేను.